బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని, ఆ అంశంలో తమకు ఎలాంటి పాత్ర లేదు అంటూ ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయంలో కూడా కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్రం కౌంటర్ అఫిడవిట్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి. కేంద్రం ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి కేసు విచారణ సందర్భంగా కేంద్రము పూర్తిగా అఫిడవిట్ను సమర్పించింది. అఫిడవిట్లో చాలా స్పష్టంగా రాజధాని అనేటువంటి అంశము రాష్ట్రాల పరిధిలోని ఆయా రాష్ట్రాలు రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటాయనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అమరావతి ఏదైతే కొత్త రాజధానికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. రాజధాని ఎక్కడ ఉండాలి, రాజధాని ఎలా ఉండాలి, రాజధానికి ఏం పేరు పెట్టాలనేటువంటిది అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ఇందులో కేంద్రం యొక్క జోక్యం ఏ విధంగానూ లేదు, కేంద్రానికి సంబంధం లేదు. ఆ రోజు అమరావతిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధాని చెప్పిందో దాన్ని కేంద్రం కూడా యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు ఏదైతే 3 రాజధానులు ఉంటాయనేటువంటిది కొత్తగా జూలై 30వ తేదీన గెజిట్ వచ్చిందో ఆ గెజిట్కి సంబంధించి కూడా కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. 3 రాజధానులు ఉంటాయనేటువంటి గెజిట్ విడుదలైంది. దీనికి సంబంధించి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండబోతోంది, అదేవిధంగా విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉండబోతుంది, కర్నూలు అనేటువంటిది జ్యుడిషియల్ క్యాపిటల్గా ఉండబోతుంది అనేటువంటిది కూడా కేంద్రం ఇక్కడ ధృవీకరించినటువంటి పరిస్థితి. సో రాజధాని విషయంలో రాష్ట్రాల పరిధికి సంబంధించి రాష్ట్రాలు పరిధిలోనే నిర్ణయం తీసుకుంటారు. రాజధాని పేరు ఏ విధంగా ఉండాలి, రాజధాని ఎక్కడ ఉండాలి, దేన్ని రాజధానిగా ప్రకటించాలనేటువంటిది పూర్తి అధికార పరిధి అనేటువంటిది రాష్ట్రాలకే ఉంటుందనేటువంటిది ఈరోజు అఫిడవిట్లో కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. మొత్తం 19 పేజీల అఫిడవిట్ ఇందులో అఫిడవిట్ ఈరోజు సమర్పించడం జరిగింది. ఈ అఫిడవిట్లో ప్రతి అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి మొదలు పెడితే రాజ్యసభలో ప్రధాని మాట్లాడినటువంటి విషయాలు, అదేవిధంగా రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి గెజిట్ ప్రతిదీ కూడా జత చేస్తూ ఈ అఫిడవిట్ను కేంద్ర హోంశాఖ సమర్పించడం జరిగింది హైకోర్టులో. చాలా క్లియర్గా ఒక మాట చెప్పింది, రాజధాని విషయం రాష్ట్రాల పరిధిలోని అంశం అనేటువంటిది చాలా స్పష్టంగా కేంద్రం తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది చాలామంది వాదిస్తున్నారు. దీనికి పులి స్టాప్ పెడుతూ ఈరోజు కేంద్రం రాజధాని అంశం అనేటువంటిది పూర్తిగా రాష్ట్రాల పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కిషోర్, అంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కోర్టుకు సంబంధించి కొన్ని రేపు 14న అప్పటి వరకు స్టేటస్ కో విధించాలి అని చెప్పి మొన్న రాజధాని రైతులు అక్కడ దానికి సంబంధించి పిటిషన్ వేయటం, దానికి సంబంధించి కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో అన్ని అంశాలని చూసుకుంటే కనుక ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పి కోర్టు ఈ రోజున తేల్చి చెప్పడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందని అనుకోవాలి. ఇక్కడ చాలామంది పిటిషన్స్ వేశారు. ముఖ్యంగా రాజధానికి సంబంధించి మార్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్ర పరిధిలోని అంశం అనేటువంటి వాదనలు చాలా వినిపించాయి. సో ఇప్పుడు కేంద్రం డైరెక్ట్గా ఒక అఫిడవిట్ వేసి అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయము. శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం వేసింది, ఆ శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. బట్ ఆ నివేదికకు సంబంధించి ఎటువంటి నివేదికను పట్టించుకోకుండా అమరావతి అనేటువంటి ఒక ప్రాంతాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది కాబట్టి దాన్ని మేము పూర్తిగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇది అమరావతి రాజధాని అని చెప్పిన విషయాన్ని కేంద్రం గుర్తించింది. ఇప్పుడు ఏదైతే 3 పరిపాలనా స్థానాలు ఉండాలి, ముఖ్యంగా 3 రాజధానులు ఉండాలని అధికార వికేంద్రీకరణ చేస్తూ అటు విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ఈ 3 రాజధానులుగా ప్రకటిస్తూ ఒక గెజిట్ కూడా విడుదలైంది. దీన్ని కూడా మేము గుర్తిస్తున్నాం అనేటువంటి చాలా స్పష్టంగా ఈ అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ చెప్పినటువంటి విషయం, కేంద్రం చెప్తున్నటువంటి మాట. సో రాజధానికి సంబంధించి పూర్తిగా అధికారాలు, సర్వ హక్కులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది. కేంద్రానికి ఎటువంటి జోక్యం ఉండదు. ఇందులో 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించినటువంటి సందర్భంలోనూ ఎటువంటి రోల్ లేదు అని నేను ఒకసారి మీకు లైన్ మళ్ళీ చదివి వినిపిస్తాను. ఒకసారి మనం ఇక్కడ కెమెరా జూమ్ చేసి చూడొచ్చు. గవర్నమెంట్ ఆర్డర్ డేటెడ్ 23/4/2015 నోటిఫైడ్ దట్ ద క్యాపిటల్ సిటీ బి నేమ్డ్ యాజ్ అమరావతి. మనం చూడు, ఇట్ మే ఫర్దర్ బి మెన్షన్డ్ దట్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ డిసైడెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్. చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఈ మొత్తం 19 పేజీల అఫిడవిట్లో 6వ పేజీలో ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్. సో ఎవరైతే చాలామంది ఇప్పుడు వాదిస్తున్నారో కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్ర అనుమతి ఉండాలి అనేటువంటిది, ఆ వాదనలన్నిటి కూడా పులి స్టాప్ పెడుతూ చాలా స్పష్టంగా
ఇక్కడ మనం చూసాము చాలా స్పష్టంగా కేంద్రం ఈ అఫిడవిట్లో చెప్తోంది. కేంద్రం చాలా స్పష్టంగా ప్రకటిస్తోంది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికార పరిధి రాష్ట్ర ప్రభుత్వాలు దీనిలో నిర్ణయం తీసుకుంటాయి. కేంద్రానికి ఎటువంటి జోక్యం ఉండదు, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా కేంద్ర హోంశాఖ ద్వారా ఈరోజు హైకోర్టులో అఫిడవిట్ వేసింది. కాబట్టి ఈ కేసులో చాలా పిటిషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ అఫిడవిట్ చాలా కీలకం కాబోతుంది. సెంట్రల్ తన స్టాండ్ చెప్పింది, కేంద్రం తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా అఫిడవిట్ రూపంలో చెప్పింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో. కాబట్టి ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో 3 రాజధానులకు సంబంధించి దానికి ఒక బలమైన సపోర్ట్ వచ్చింది అనేటువంటిది కేంద్ర అఫిడవిట్ ద్వారా మనం చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనను పూర్తి స్థాయిగా బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ కేంద్రానికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఈరోజు ఈ అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పొచ్చు. అట్లాగే ఇస్మాయిల్ ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, చట్టసభలో సభ్యుల మధ్య జరిగిన చర్చ అనేది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కూడా చెప్పారు. సో దాన్ని ఏ రకంగా చూడాలి ఇక్కడ? బట్ డెఫినెట్గా దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కేసులకు సంబంధించి చాలా వాదనలు జరిగాయి. చాలా కేసుల సందర్భంగా కూడా చట్టసభల్లో జరిగేటువంటి ఏవైతే డిస్కషన్స్ ఉంటాయో వాటిని అవి న్యాయ సమీక్షలోకి పరిధిలోకి రాదు అనేటువంటిది చాలా కేసెస్ కూడా ఇప్పటికీ ప్రూవ్ చేశాయి. ఈ సందర్భంలో కూడా ఎక్కడైనా చట్టసభల్లో చర్చ జరిగితే అది పూర్తిగా న్యాయ సమీక్షకు మినహాయింపు ఉంటుందనేటువంటిది మరొకసారి గుర్తు చేయడం జరిగింది. అంటే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకుందో సో అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమే, ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎవరికి లేదు, అర్హత లేదు అని చెప్పినట్టుగా భావించవచ్చా ఇక్కడ? బట్ డెఫినెట్గా ఇది ఫుల్ అండ్ ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్ చాలా కేటగారికల్గా చాలా క్లియర్గా చెప్పిన ఒక మాట ఏంటంటే రాజధానికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్ర అనుమతి ఉండాలి, కేంద్రం నుంచి పార్లమెంట్కి వెళ్ళి ఇవన్నీ కూడా జస్ట్ ఒక ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటిది ఈ అఫిడవిట్ ప్రూవ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది పూర్తిగా తన సొంత నిర్ణయాధికారం ద్వారా చట్టసభలో చర్చించి దీన్ని నిర్ణయం చేసుకోవచ్చు అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, గవర్నర్ ఆమోదం పొందింది, ఆ తర్వాత గెజిట్ విడుదలైంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 రాజధానులకు సంబంధించినటువంటి నిర్ణయం ఏందో దాన్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు కేంద్రం ఒక అఫిడవిట్ ఇచ్చింది అనుకోవచ్చు. కేంద్రం చాలా స్పష్టంగా ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. మళ్ళీ చెప్తున్నాను, శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. శివరామకృష్ణన్ కమిటీ 2014 ఆగస్టులో తన నివేదిక సమర్పించింది. అయినప్పటికీ ఆ కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయాలను ఏమాత్రం పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయినప్పటికీ కేంద్రం వేసినటువంటి కమిటీ నిర్ణయాలను పట్టించుకోపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమరావతి అనేటువంటి రాజధానిని కేంద్రం గుర్తించింది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒకటే చెప్తుంది, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. ఆ రోజు కూడా మేము జోక్యం చేసుకోలేదు, ఈ రోజు కూడా మేము జోక్యం చేసుకోము. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని చాలా కేటగారికల్గా తన అఫిడవిట్లో చెప్పింది. మొత్తం 19 పేజీల అఫిడవిట్. ఇందులో ప్రతి అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మొదలుపెట్టిన తర్వాత ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద మాట్లాడుతూ ఆ రోజు ఏం మాటలు చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి సాయం చేస్తామంటారు, ఇవన్నింటినీ కూడా జత చేస్తూ మొత్తం 19 పేజీల అఫిడవిట్ను ఈరోజు కోర్టులో సమర్పించింది. కాబట్టి ఇప్పుడు కేంద్రం పరిధిలోని అంశం, కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ఈ అఫిడవిట్ తర్వాత పూర్తి స్థాయిలో వీగిపోయింది అనేటువంటిది చెప్పొచ్చు. రైట్, ఇస్మాయిల్ లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలోదే, ఆ అంశంలో తమకు ఎలాంటి పాత్ర లేదంటూ ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సో ఈ విషయం మనకు తెలిసిందే, రాజధాని అంశం అనేది రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. పూర్తిగా 3 రాజధానుల అంశం అనేది రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా. సో ఈ రోజున కోర్టు ఇచ్చిన దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలని అంటారు? అంటే ఖచ్చితంగా ఇదంతా కూడా ఊహించిందే, ఇదేమి కొత్తగా కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ వారు కానీ వారికి మద్దతు ఇచ్చేవారు కానీ కావాలని కొంతమంది దీన్ని వివాదాస్పదం చేయడం కోసం హైకోర్టులో రిట్లు వేయటం ఇవన్నీ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు లాయర్ ఎవరు కృష్ణయ్య గారు ఆయన ఎవరో పిటిషన్ వేశారు. వేస్తే అది కేంద్రం అని చెప్పి వాదించారు. అలాగే చంద్రబాబు గారు అట్లాగే యనమల రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా గతంలో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి తెలుసు. శివరామకృష్ణ కమిటీని కేంద్రం నియమిస్తే అన్ని తిరుగుతూ ఉంటే వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చి మన రాష్ట్రంలో తంపులు పెడుతున్నారు, చిచ్చు పెడుతున్నారు అని చెప్పి విమర్శించేసింది కూడా తెలుగుదేశం నేతలు ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉండి కూడా. ఆ తర్వాత ఆయన రిపోర్ట్ ఇస్తున్నారని తెలిసి హడావుడిగా వీళ్ళు వెంటనే నిర్ణయం తీసుకుని మేము ఇక్కడ పెట్టేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఓకే, ఆ రిపోర్ట్ లో ఏముంది, దాంట్లో ఉన్న మంచి చెడు ఏమిటి మేము చర్చిస్తామని ఎక్కడ చెప్పాలి, దాన్ని పక్కన పడేసి నారాయణ కమిటీ అని మున్సిపల్ మంత్రితోటి అప్పటి మున్సిపల్ మంత్రితోటి ఒక కమిటీ వేసుకుని చేశారు. సో అంటే దాని అర్థం ఏంటి,
ఇది మొత్తం రాష్ట్ర పరిధిలోది అని చెప్పడమే కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆకస్మికంగా తన రాజధాని పలానా చోట వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు అసెంబ్లీలో. మరి అప్పుడేమో కేంద్రాన్ని అడిగాను, కేంద్రం ఒప్పుకుంది, లేదా కేంద్రం ఇది చెప్పిందని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి లేదా జగన్ గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు ఇది వికేంద్రీకరించాలి, తద్వారా 3 ప్రాంతాల మధ్య సమతుల్యం తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తెలుగుదేశం వారు కానీ, లేదా అందుకు వారికి మద్దతు ఇస్తున్న ఇతర పార్టీలు కానీ, కొన్ని సంఘాల వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా దీన్ని ఏం చేస్తున్నారు, కేంద్రం జోక్యం చేసుకోవాలి, ఏ క్యాపిటల్ అనే ఉంది, 1 క్యాపిటల్ అని, ఏ క్యాపిటల్ ఉంటే అది గురించి ఇంగ్లీష్ సరిగా రాకపోతే అర్థం చేసుకోండి కొందరు చెప్తున్నారు. ఏ క్యాపిటల్ కాదు, 1 క్యాపిటల్ అని ఉంటే తప్ప ఉంటే అప్పుడు చట్టంలో అది ఉన్నట్లు లెక్క. 1 క్యాపిటల్ అని కాకుండా ఏ క్యాపిటల్ అంటే వాళ్ళ ఇష్టం ఎన్ని క్యాపిటల్స్ అయినా పెట్టుకోవచ్చు అని వాళ్ళు చాలా స్పష్టంగా ఇంగ్లీష్ వచ్చినా చెప్తున్నారు. సో కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు తమకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి లేదా తమ రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చినటువంటి అమరావతినే కొనసాగించాలని ఒక పట్టుదల, అక్కడే 4-5 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా తమ భూములకి వాల్యూ పెంచుకోవాలి, మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క పన్నుల ద్వారా వచ్చిన డబ్బంతా ఒకే చోట ఖర్చు పెట్టడం ద్వారా వచ్చే సమస్యల సంగతి మాకు అక్కర్లేదు, మా ప్రాంతం మా వరకే మేము బాగుపడాలనే ఒక ఏమంటామంటే సంకుచితమైన ధోరణితోటి తెలుగుదేశం పార్టీ వారు వ్యవహరిస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇట్లా అనుకున్నాము కానీ ఇట్లా జరుగుతా ఉంది, మీరు ఇట్లా మారుస్తున్నారు కదా, దీని మీద ఏంటి అని అడుగుంటే అదొక పద్ధతి. అట్లాగే రైతులకి ఏం చేస్తారని అడిగితే అదొక పద్ధతి. అట్లా కాకుండా మొత్తం ఇక్కడే ఖర్చు పెట్టండి, అన్ని ఇక్కడే పెట్టండి. మరి ఒకప్పుడు శ్రీబాగ్ ఒప్పందం జరిగింది, రాజధాని ఒక చోట ఉంటే హైకోర్టు ఒక చోట ఉండాలన్నది ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందం. అదొక గౌరవ సమస్య, ఆర్తి అదొక విధానం. చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, హైకోర్టులో కర్నూలుకి పెట్టాల్సిందే అని. మరి అప్పుడు కాదని చెప్పగలరా? బీజేపీ వారు చెప్పారు హైకోర్టు అక్కడ మేము వస్తే అది అక్కడ పెడతామని చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇవ్వడం ద్వారా ఒక మంచి పని చేసింది ఏంటంటే అది మాకు సంబంధించింది కాదు, గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళు రాష్ట్రాలు చేసుకోవాల్సిందే అని. ఎందుకు ఆ మాటకు వస్తే ఉత్తరాఖండ్ లో కొత్తగా క్లెర్సిన్ అనే ఒక పట్టణాన్ని రాజధానిగా పెట్టుకుంటున్నారు డెహ్రాడూన్ తో పాటు. న్యాయ క్యాపిటల్ అనే పదం వాడలేదు కానీ హైకోర్టు నైన్టాల్లో ఉంది. మరి అది కేంద్ర ప్రభుత్వంతో చెప్పారా? కేంద్ర ప్రభుత్వానికి చెప్తారు, అదే విషయం. కేంద్ర ప్రభుత్వం అనుమతితోటే చేయాల్సిన అవసరం లేదని కదా దాని అర్థం. అట్లాగే 4 ఉపరాజధానులుగా జార్ఖండ్ ప్రకటించుకుంది, అది ఆ కేంద్రంతో సంబంధం లేకుండానే జరిగింది కదా. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం వారు తాము అధికారంలో ఉంటేనేమో కేంద్రం జోక్యం చేసుకోకూడదు, గవర్నర్ అస్సలు ముట్టుకోకూడదు, సిబిఐ రాకూడదు, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కేంద్రం జోక్యం చేసుకోవాలి, అన్ని వాళ్ళు చెప్పినట్టే జరగాలని అంటున్నారు. ఇప్పుడు కేంద్రం ఈ స్పష్టత ఇవ్వడం ద్వారా ఒక మంచి పని చేసింది ఏంటంటే హైకోర్టు వారికి ఒక క్లారిటీ ఇచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వం విషయం, వాళ్ళు చట్టం చేసుకుంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చట్టం చేసుకునే హక్కు ఉందని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు వారు దీన్ని ఎట్లా చూస్తారు, ఏమేమి అంశాలు పరిశీలిస్తారు అనేది ఆసక్తికరమైన అంశం. అంటే ఇక్కడ కేసర్ గారు ఇక్కడ మొదటి నుంచి కూడా ప్రతిపక్షం వాదన ఏంటంటే కేంద్ర ప్రోద్బలంతో ఈ రకంగా జరుగుతోంది అనే వాదన తెరపైకి తీసుకొచ్చింది. కాబట్టి కేంద్రమే అడ్డుకోవాలన్నట్టుగా మాట్లాడుతూ వచ్చింది. ఇక్కడ కేంద్రం ప్రోత్బలం అంటే కేంద్రం 3 రాజధానులు పెట్టుకోమనో లేదా పెట్టుకోవచ్చనో చెప్పలేదు కదా. కాకపోతే బీజేపీ హైకోర్టులో పలానా చోటు ఉండాలి. యాక్చువల్గా బీజేపీ వాళ్ళు అయితే అక్కడ సచివాలయం పెట్టాలి, గవర్నర్ బంగ్లా పెట్టాలి, సీఎం బంగ్లా పెట్టాలి, ఇట్లా చాలా డిమాండ్ చేశారు. అట్లాగే ఉత్తరాంధ్ర నుంచి వేరే డిమాండ్స్ పెట్టించారు. అవన్నీ వేరే చర్చ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేంద్రం ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదన్నది ఇంపార్టెంట్ పాయింట్. దాని మీద ఇప్పుడు తెలుగుదేశం వారు ఎట్లా రియాక్ట్ అయినా సరే తెలుగుదేశం వారు రియాక్ట్ అయితే అంటే ప్రైమ్ మినిస్టర్ శంకుస్థాపన చేశారు కాబట్టి దాన్ని అట్లాగే ఉంచాలి, లేక అన్ని ఇక్కడే పెట్టాలి. ప్రైమ్ మినిస్టర్ శంకుస్థాపన చేసినా అసెంబ్లీ అక్కడే ఉంటది కదా. ఆయన 1,00,000 కోట్లు ఇక్కడే ఖర్చు పెట్టండి అని ప్రైమ్ మినిస్టర్ అని చెప్పారా? చెప్పలేదు కదా. పోనీ ఒక 2,000 ఎకరాలు తీసుకుంటే సరిపోయేదానికి అప్పుడు కేంద్రం అడగలేదు, ఇప్పుడు వీళ్ళు చెప్తారు. యాక్చువల్గా శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది, అన్ని ఆఫీసులు ఒకే చోట పెట్టొద్దు, కొన్ని జిల్లాల్లో ఆయా జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం అని చెప్పింది. మరి ఎందుకు వినలేదు? అలా శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఎందుకు పక్కన పారేశారు? మరి అవన్నీ కూడా చర్చ వస్తాయి కదా సహజంగానే. ఇప్పుడు వికేంద్రీకరణ ద్వారా 3 ప్రాంతాల మధ్య సమతుల్యత తీసుకురావటమా, లేక మొత్తం డబ్బంతా తీసుకొచ్చి ఒకే చోట పెట్టడం ద్వారా మళ్ళీ ప్రాంతాల మధ్య విద్వేషం వచ్చేలాగా చేయటమా? నిజానికి చంద్రబాబు గారి 2019 ఎన్నికల్లో
దారుణంగా ఓడిపోవడానికి అమరావతి ఒక ప్రధానమైన కారణం. దాన్ని గుదిబండగా మార్చారు. ప్రజలందరి దృష్టిలో దాన్ని ఒక వారి కోసం, ఒక పార్టీ వారి కోసం మాత్రమే పెట్టారు అనేటువంటి ఇష్యూ వచ్చింది. సో అందువల్ల టీడీపీ ఓడిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళు దానికే కట్టుబడి ఉండి గందరగోళం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుల ద్వారా ఏమన్నా అవకాశం ఉంటే అడ్డుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అంటే ఇక్కడ కేసీఆర్ గారు పూర్తిగా ఇప్పటి వరకు ఏదో రకంగా అడ్డుకోవాలన్న ప్రయత్నం అయితే, అటు పక్కన న్యాయపరంగా అడ్డుకోవాలని, ఓ రకంగా బలవంతంగా అడ్డుకోవాలన్న ప్రయత్నాలు అయితే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అంశాలు మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం, మాకు దీంతో సంబంధం లేదు అని కేంద్రం కేటగారికల్గా చెప్పింది. కాబట్టి సో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఈ విషయం మీద? అంటే ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు పరిధికి వెళ్ళింది కదా. హైకోర్టు వారు కేంద్రం ఇచ్చినటువంటి అఫిడవిట్ ని ఆధారంగా తీసుకుని దాని మీద వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుంది. ఆ అసెంబ్లీ పాత్రలోకి కోర్టులు, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందా అంటే ఇది ఒక విధానపరమైన నిర్ణయం. ఇక్కడ విధానపరమైన నిర్ణయాల్లో జనరల్ గా కోర్టులు జోక్యం చేసుకోకూడదు కూడా. ఆ మాట కూడా మాట్లాడారండి. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చలకి మాకు సంబంధం లేదని చెప్పి కూడా మాట్లాడారు వాళ్ళు. ఎవరు? ఆ అంశం కూడా బయటకు వచ్చిందండి చట్టసభల్లో. చట్టసభల్లో ఏం జరిగిందనేది వాళ్ళకి అనవసరం కదా. అవును. అక్కడ పాయింట్ ఏంటంటే హైకోర్టు వారు అసెంబ్లీ చేసే తీర్మానాలకి లేదా చట్టాలలో అన్లెస్ అండ్ అదర్వైజ్ అది రాజ్యాంగ విరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోకూడదు అనేది ఒక విధానం, ఒక మౌలిక సూత్రం ఒకటి మన భారతదేశంలో అమల్లో ఉంది. అయితే దాని ప్రకారం కొన్నిసార్లు జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ మధ్య సమ్మిన సీతారాం గారు వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇప్పుడు కేంద్రం ఈ సంగతి చెప్పింది కాబట్టి ఇక్కడ ఎట్లా వ్యవహరిస్తుంది కోర్టు అనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. రెండు, వ్యక్తులకు ఎవరికైనా ఈ ప్రక్రియలో అన్యాయం జరిగితే ఆ ఇష్యూని టేకప్ చేయొచ్చు కోర్టు వారు. ఫలానా అన్యాయం కాబట్టి దీని మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారని ప్రభుత్వాన్ని అడగొచ్చు. రైతులకి ఫలానా అన్యాయం జరిగిందని కనుక వాళ్ళు అనుకుంటే దాని మీద అడగొచ్చు. అయితే ఆ పాయింట్ మీద గవర్నమెంట్ ని వాళ్ళకి అష్యూరెన్స్ ఇమ్మని అడగవచ్చు, కానీ మీరు రాజధాని మార్చడానికి వీల్లేదు, మేము ఇక్కడే ఉంచాలి అంతా అని కోర్టులు చెప్పడం చెప్తాయా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు.